మరణానికి సర్వమానవుల రక్షణకు సూచన అయినటువంటి పాత్ర ఏమిటంటే అది ఒకసారి చెప్పండి. దేవుని మరణములకు, దేవుని పునరుద్ధానములకు, సర్వమానవుల పాప పరిహారములకు సూచన ఈ పాత్ర. మరి మన రక్షణ కాలాన్ని, మన నిరీక్షణకు నిలయం, మన విశ్వాసమునకు చిహ్నం ఆ పాత్ర. మరి దేవుడితో ప్రయాణం ప్రారంభించి జీవిస్తున్నాం. మరి మనిషి చనిపోయేంత వరకు కూడా నేనైనా మీరైనా దేవుడితో కలిసి ప్రయాణం ప్రారంభించాం. మన ప్రయాణం సరిగా జరుగుతుందా లేదా, అది ప్రయాణం చేస్తున్నామా లేదా, అసలు ప్రయాణంలో ఉన్నామా లేదా, గమ్యం చేరతామా లేదా అనే విషయాలు గమనించుకోవాలి. నేను కూడా, మీరు కూడా. మరి ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి మీకు. ఇప్పుడు జవాబు చెప్పాలి, తర్వాత వాక్యం చెప్తాను. మీలో ఎంతమంది అబద్ధికులు ఉన్నారు? మీలో ఎంతమంది అబద్ధికులు ఉన్నారు? నేను అందరి గురించి చెప్పమన్నా. బంగారం ఉన్నాయి చేయండి. మీరందరూ కబుతారా? అబద్ధికులు కదా? అబద్ధికులు మీరంతా అబద్ధికులన్నా? ఎందుకని అంత అసలు సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారండి? మరి ఎందుకు అడిగానంటే, మరి దేవుడు నాలో లేడు అనేది నేను చెప్తాను. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, నేను కూడా. మనందరం ఒకటే. నేను మిమ్మల్ని అడుగుతానంటే నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడలేదు నాతో. మీరు మాట్లాడినా ఇవే మాట్లాడడం. మరి మనందరం దేవుడిని అంగీకరించాక బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో ఉన్నాం కదా. అబద్ధికులు ఉన్నారు ఎవరైనా? ఉంటారా? మరి దేవుడు లేని వారు ఎవరైనా ఉంటారా? దేవుళ్ళలోకి వచ్చి కూడా దేవుడిని అంగీకరించి కూడా దేవుడు లేకుండా ఉంటారా? సరే, దేవుడు తెలుసా మీకు అందరికీ? దేవుడు తెలుసా? తెలీదు? నోటితో చెప్పాలి. తెలుసు. అందరికీ దేవుడు తెలుసా? నోడ చేతులేదా? దేవుడు తెలీదా? మరి దేవుడిని ప్రేమిస్తున్నాను. మీరు ఎవరైనా దేవుడిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? దేవుడిని ప్రేమించే చేతులు ఎత్తకుండా నేను చూస్తా, అడుగుతాను. తప్పు కనుక్కోవద్దు. అందరికీ కొంచెం వివరంగా అర్థమవుతుందని అట్లా అడుగుతున్నాను. పెద్దవాళ్ళు మనం తక్కువ చేయాలని కాదు. దేవుడు తెలుసు, దేవుడిని ప్రేమిస్తున్నాం అని ఒప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు ఒకసారి యోహాను సువార్త తీయండి. మొదటి యోహాను పత్రిక 2:4 ఒకసారి చదవండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకోవచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు
అబద్ధికుడు, వారిలో సత్యం లేదు. ఒకసారి అందరూ చెప్పాలి మాట. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఎవరు రాస్తున్నాండి? ఇప్పుడు చెప్పండి, మరి చేతులు ఎత్తన వాళ్ళు పెడతారు. దేవుడు తెలుసు అని చెప్పుకుంటారు అందరు. సహజంగా మీరేంటండి అనగానే ఏమంటారు? నేను క్రిస్టియన్స్ అండి అని చెప్తారు కానీ అక్కడేమన్నది? చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అబద్ధికుడు అంటే దేనికి అబద్ధికుడు? వాడి దేవుడు తెలియదు. నీకు దేవుడు తెలుసు అంటే నువ్వు ఆజ్ఞలు గైకొంటావు. ఆజ్ఞలు గైకొనటం లేదు అంటే నీకు దేవుడు తెలియదని అర్థం. దేవుడు తెలిస్తే ఆజ్ఞలు గైకొంటావు. దేవుడు తెలియకపోతే ఆజ్ఞలు గైకొంటావు. ఒకవేళ సగం ఉన్నావు అనుకో, దేవుడు తెలుసని చెప్తున్నావు, ఆజ్ఞలేమో గైకొంటున్నా. ఏమంటున్నాడు వారిని? అబద్ధికుడా, అబద్ధికురాలా అంటున్నాడు. ఎవరు? స్వయంగా దేవుడే అంటాడు. నేను తెలుసని చెబుతున్నావు, నేను దొంగ, అబద్ధం చెబుతున్నావు. ఆయన తెలుసని చెబుతున్నావు కానీ అబద్ధం నీకు తెలుసు. నీకు తెలిస్తే అట్లుండవు, ఆజ్ఞలు గైకొంటావు. దాని తర్వాత ఏమో చూడండి, పద్మాకి ఇప్పుడు ఎన్నిసార్లు వేసినట్టుంది. వారిలో సత్యం. సత్యం అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళు యేసు ప్రభువే లేడంట. యేసు ప్రభు తెలుసు అంటున్నాడు కానీ యేసు ప్రభు లేడు. యేసు ప్రభు తెలుసు అంటాడు కానీ అబద్ధం చెబుతున్నాడు, తెలియదు. మరి ఇట్లాంటి స్థితి అన్యులుగా లేకపోతే దేవుడిని అంగీకరించిన వారు కూడా ఉన్నారా? ఆజ్ఞలు గైకొనటం అంటే ఒకరోజు బాప్తిసం తీసుకున్న రోజు, లేకపోతే ఆదివారం ఆరాధన చేసిన రోజు, లేకపోతే ఏదైనా పండగ రోజు, లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ మీటింగ్ రోజు ఆజ్ఞలు గైకొంటామా? ఆజ్ఞలు గైకొనటం అంటే ఏంటి? దేవుడిని అంగీకరించి మొదలుకొని మనిషి జీవితం ముగించేంత వరకు ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలంట. దేవుడు ఏం చెప్పాడంటే, నా కాడి సులువు, బహుసులు. దేవుని ఆజ్ఞలు ఏమి కష్టంగా ఉండవు. నువ్వు కష్టం చేసి సంపాదించినంత తీసుకురానంట, నీకు కలిగినంత తీసుకొచ్చి ఇవ్వమని అంట దేవుడు. నీతిగా యథార్థంగా బ్రతకమని చెప్తాడు. దేవుడిని ప్రేమించమని చెబుతాడు, మనుషుల్ని ప్రేమించమని చెబుతాడు. దేవుని కోసం నువ్వు బ్రతికేటప్పుడు కొన్ని విషయాలు మానుకోమని చెప్తాడు, మార్చుకోమని చెప్తాడు. దేవుని కంటే ఎవరిని అధికంగా ప్రేమించి ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్తాడు. మరి దేవుని ఆజ్ఞలు పాటించకుండా కొద్దిమంది అంటారంట, దేవుడు మాకు తెలుసులేండి,
దేవుడు ఎవరికి తెలియదు? దేవుడు అందరికి తెలుసు. దేవుడు అందరికీ తెలుసు. దేవుడు తెలియని వారు ఎవరు? దేవుడిని అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి తెలుసు, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి తెలుసు, సంఘానికి వచ్చేవారికి తెలుసు, సంఘానికి రాని వారికి తెలుసు. కానీ సంఘానికి వచ్చేవారు కనీసం ప్రయత్నం చేస్తారు. దేవుని నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకుని సంఘానికి క్రమంగా వచ్చేవారు ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని ఆజ్ఞను పాటించడానికి. అసలు దేవునితో సంబంధం లేకుండా లోకంలో బ్రతికే వారికి ఆ ప్రయత్నం కూడా ఉంది. ఒక దారం లేని గాలిపటం ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకోవచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనే వాడు అబద్ధికుడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. అబద్ధికులు దేవుని రాజ్యంలో పాల్పొంపలేదు. అబద్ధికులు మనకి చాలా సులువుగా ఉంటుంది. అబద్ధం చెప్పడం అంటే చాలా సులువుగా ఉంటుంది. నోట్ అట్లా వచ్చేసింది అంతే. నాకైనా ఎందుకు ఒక వ్యక్తితో అబద్ధం అంటున్నాడంటే ఆ వ్యక్తికి తెలియదు అది అబద్ధం, అప్పుడే అబద్ధం అంటాం కదక. అందుకని సులువు, ఎందుకంటే వాళ్ళకి ఎదుటికి తెలియదు కదా, అది నిజమో అబద్ధమో తెలియదు కదా, చెప్తాం, అది మనకే తెలుసు, సులువు. కానీ దేవుడు అంటాడు, దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసు కదా నిజమెంతో. అబద్ధికులు దేవుడి రాజ్యమునకు వారసులు కానేరట. మనుషులు అనుకుంటారు చాలా మంది, దేవుడు మాకు తెలుసులేండి, దేవుడు మా హృదయంలో ఉన్నాడు లేండి, దేవుడు మేము కూడా ప్రార్థన చేసుకుంటాం, కలుసుకుంటాం ఏంటి, అందరికీ దేవుడు కదా, నీకేనా ఏంటి, మాకు దేవుడే కదా అని అంటారు. నోటితో అట్లా అంటున్నామంటే అట్లా అని చెప్పి నీకు చేయట్లేదంటే అబద్ధం అంటున్నావు అని దేవుడికి చెప్తున్నాడు. అరే నేను నీకు తెలియదు, తెలియకపోగా తెలియనట్టు అనుకున్నా, మళ్ళీ అబద్ధం అంటాం ఏంటి, తెలుసు అంటాం ఏంటి? నువ్వు తెలిస్తే నువ్వు ఆజ్ఞలు పాటిస్తావు కదా, ఆజ్ఞలు పాటించకుండా తెలుసు అంటాం ఏంటి? నీలో దేవుడు లేడురా, సత్యం లేదంటే యేసు ప్రభు లేడు నీలో, నీకు దేవుడు తెలియదు అని అంటాడు దేవుడు. మరి మనలో ఎవరైనా కానీ దేవుడు తెలుసు అనుకుని దేవుల్లో ఉన్నారనుకుని మరి తలంచి భ్రమపడి ఎవరిని మోసం చేస్తాం మనం? ఒక మనిషి ఎవరిని మోసం చేస్తాడండి? ఎవరైనా తెలివి ఎక్కువైతే ఎవరిని మోసం చేస్తాం? ఏ మనిషి ఎవరిని మోసం చేయలేడు. ఏ మనిషి వాడిని మోసం చేసుకుంటాడు, నన్ను నేను మోసం చేసుకుంటాను. కపటంగా మరి పై రూపానికి ఒకటి, అంతరంగంలో ఒకటి, దేవుడు తెలిసినట్టు జీవిస్తా, దేవుల్లో ఉన్నట్టు బ్రతుకుతా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నట్టు, మరి పైకి ఇలా తెలుసు అన్నట్టు బ్రతుకుతా, తెలుసు అన్నట్టు మాట్లాడతా, దేవుడు చెప్పి ఏం జరిగించుకుని అలా కాలం జీవిస్తున్నాను అనుకో, వారి గురించి అంటున్నాడు దేవుడు, అబద్ధికుడికి నీలో నేను లేను. అబద్ధికులు దేవుని రాజ్యములకు వారసులు కానేరు. ఒకసారి చెప్పండి ఆ మాట మీరు. అబద్ధికులు దేవుని రాజ్యము వారసులు కానేరు. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ మాటలు చెప్పండి. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు
నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ఉన్నాను అని వట్టిగా చెప్పకూడదు. నువ్వు దేవుల్లో ఉన్నావంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే, దేవుడికి తెలుసు అంటాను. ఏంటంటే నువ్వు దేవుడు చెప్పినట్టు బతుకుతావు. ఈ భూమి మీద ఉన్నాం కదా మనం, ఈ భూమి మీద రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి సమాజంలో ఉన్నాం మనం, మన ఇరుగు పొరుగు వారు, లోకం, దేవుని ఎరగిన వారు ఉంటారు. ఈ లోకానికి ఒక విధానపరమైనటువంటి జీవితం ఉంటుంది. ఒక విధంగా జీవిస్తారు వాళ్ళు. ఆచారంగా పండుగలు చేసుకోవడం, ఆచారంగా ఫంక్షన్స్ చేసుకోవడం, మరి లోకాన్ని మెప్పించే విధంగా, లోకానికి అనుకూలంగా, లోకమంతా సమర్థించే విధంగా, లోకము పొగిడే విధంగా అట్లా బ్రతికేది ఒక జీవితం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లోకాన్ని లెక్క చేయకుండా దేవుడు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి అనుదిన జీవితంలో ప్రార్థన, వాక్యము, దేవుడితో సహవాసము, సంఘంలో ఉండి మరి కొంచెం కొంచెం వెలుగుతా ముందుకు వెళ్ళిపోతామంటే మరి లోకం కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటారు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నీకేంటి బాధలు, నీకేంటి అనారోగ్యం, నీకేంటి అప్పులు, నీకేంటి లేని, నీకేంటి పరిస్థితి అని లోకం కూడా ప్రశ్నిస్తుంది. ప్రశ్నించేటప్పుడు నువ్వు సరిగా ఉన్నావు లేదా అని నువ్వు ఎలా దేని చూసి నేర్చుకుంటావంటే దేవుని వాక్యం చూసి. దేవుని ఆజ్ఞానుసారం నేను బ్రతుకుతున్నాను, బ్రతుకు భారంగా ఉంది, కష్టంగా జీవిస్తున్నాను, ప్రయాసంతో బ్రతుకుతున్నాను, అయినా దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు కదా. దేవుని వాగ్దానం, దేవుని రాజ్యానికి నేను వారసుడు. ఈ లోకంలో నేను కొద్ది కాలం జీవించి వెళ్ళిపోతాను. ఈ మాటలు, నిందలు, జ్ఞానంలో, ఈ బాధలు నాకు కొద్ది కాలమే. అయినా దేవుడు నాడు కదా, న్యాయస్థుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, జీవాన్ని ఇచ్చేవాడు, స్వర్గాన్ని ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు కదా. దేవుడిని పట్టుకుని నేను జీవిస్తున్నాను, దేవుడితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను అని ముందుకెళ్ళడం. రెండు ఉంటాయి. మరి రెంట్లో మరి ఎలా జీవించాలి? ఎలా జీవించాలంటే దేవుణ్ణి కలిగి, దేవుని ఎరిగి, దేవుని ఆజ్ఞలు పాటిస్తా ముందుకు వెళ్తా. ఏనుగును చూసి కూడా కుక్క అరుస్తుంది. అరుస్తుందా లేదండి? ఒక ఏనుగు రోడ్డు వెళ్తుంటే కుక్కలు అరవు. ఏనుగు పట్టించుకుంటాను. ఎందుకని? దాని స్థాయి కాదు. దేనిలో ఏనుగుకి కుక్క సమానం కాదు. పట్టించుకోవాలి, విస్మరిస్తుంది, అసలు చూడకూడదు, చూడండి, వెళ్ళిపోతా. మరి కుక్క ఏనుగుని ఏమైనా చేయగలదా? ఏమి చేయలేదు, అరుస్తాం. ఒక విశ్వాసి లోకంలో జీవించేటప్పుడైనా, నాకైనా మీకైనా, లోకం మాట్లాడటం, లోకం తేలిగ్గా చూడటం, దేవుడు తెలియని వారు, తెలిసిన వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలు మాట్లాడటం, అనటం, నిందించటం చాలా సహజం. నన్ను కూడా అంటారు చాలా మంది. ఎవరైనా అంటారు, ఏం మాట అనిపించుకోవడానికి, మాట అనడానికి కావాలా? ఒక మాట అనడానికి ఏం కావాలక్క? ఏం కావాలి? మరి విశ్వాస ప్రయాణం, జీవితం దేవుడితో ప్రారంభించాం. ఎక్కడ కూడా మరి దేవుడితోనే ఉంటారు. మరి కొంతమంది ప్రయాణం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ నుంచి తెనాలి వెళ్ళడానికి బస్సు ఎక్కారనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. తెనాలి వెళ్ళడానికి బస్సు ఎక్కారు. బస్సు ఎక్కినాక టికెట్ తీసుకుంటారు కదా. ఏమవుతుంది?
నువ్వు టికెట్ తీసుకున్నావు, బస్ ఎక్కావు, వెల చెల్లించావు, నీకు ఒక సీట్ ఉంటుంది అక్కడ. వెళ్ళి ఏం చేయాలి? ఆ సీట్లో కూర్చోవాలి. సీట్లో కూర్చుంటే తెనాలి వెళ్తాం, కండక్టర్ గారు చెప్తాడు తెనాలి వచ్చింది బాబు అని. సీట్లో కూర్చున్నాక మన రోడ్డు ఏమో బాగాలేదు, ఏముంటుంది, పైకి లేపేస్తుంది, కిందకి అటు ఇటు కుదిపేస్తుంది, రోడ్డు బాగాలేదు. అయినా ఏం చేయాలి? ఆ సీట్లోని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. బస్సులో ఏముంటుంది, ముందు ఒక రాడ్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. నుంచుంటే పైన రాడ్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. గమ్యం చేరేంత వరకు నువ్వు సీట్లోనే కూర్చోవాలి, నువ్వు గట్టిగా పట్టుకునే ఉండాలి. బస్సు ప్రయాణం చేసేటప్పుడు బస్సు కదలదండి, బస్సు కదలదా? పెద్ద పెద్ద గుంటలు వచ్చినటువంటి అసౌకర్యంగా ఉండదా? ఉంటుందా? ఉండదా? మరి దేవునితో ప్రయాణం అట్లని చెప్పి బస్సు దిగిపోతానని వెళ్ళి స్టెప్స్ దగ్గర నుంచుంటామా? ఒకవేళ ఆ స్టెప్స్ దగ్గర నుంచున్నాం అనుకోండి, ఏమంటాడు కండక్టర్ గారు? ఏమంటాడు? నువ్వు అనేకులకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు అనేకులకు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు లోపలికైనా వెళ్ళిపోవాలి, బయటికైనా వెళ్ళిపోవాలి, నిన్ను బట్టి వేరే వాళ్ళు కూడా అభ్యంతరపడుతున్నారు అని అంటాడు. ఆయన అనేది ఏముంది, నిజమా కాదా? ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడిని అంగీకరించినాక, దేవుడిలో ఉన్నాక, ప్రయాణం ప్రారంభించినాక మనకు అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన సమస్యలు వస్తాయి. మరి వచ్చినప్పుడు ఈ సమస్యలతో దేవుడిని పట్టుకుని అట్లా ప్రయాణం చేయాల్సిందే. బావరికి సమస్యలు ధర ఉంటుంది, బస్ ఎక్కినాక కొద్ది రోజులు రోడ్డు బాగానే ఉంటుంది, సౌకర్యంగా ఉంటాం. రోడ్డు బాగుంటే ఏం చేస్తాం? నిద్రపోతాం చక్కగా. రోడ్డు బాగోకపోతే ఏం చేస్తాం? నిలుపుకోవడం గట్టిగా పట్టుకుంటాం. మరి విశ్వాస ప్రయాణం దేవుడితో ప్రారంభించినాక కొద్ది సమయాలు చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి ఎవరికైనా. ఇక నేను ఈ బస్సులో ఉండలేను, దిగి వెళ్ళిపోవడం మంచిది అని కూడా అనిపించచ్చు. మరి దేవుడితో నేను కలిసి ఉండలేను, ఎందుకు నాకు ఇన్ని బాధలు, దేవుళ్ళో వచ్చి కూడా ఇన్ని సమస్యలు ఏంటి, నా సమస్యకి పరిష్కారం ఏంటి, దేవుడు అసలు ఉన్నాడా లేదా, నన్ను చూస్తున్నాడా లేదా అని కూడా అనిపిస్తుంది. కానీ ఒక విషయం పెట్టుకోవాలి, నువ్వు బస్సులో ఉన్నంత వరకు నువ్వు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నీ సీట్లో నుంచి నువ్వు లేచి అనుమానిస్తాం మొదలుపెట్టావో, ఇక అనుమానమే నీ ప్రయాణం. ఎప్పుడైతే నీ సీట్లో నుంచి లేచి వచ్చి ఆ స్టెప్స్ దగ్గర నుంచున్నావో, భయంకరమైన స్థితిలో ఉన్నట్టు. ఎప్పుడు నువ్వు కింద పడిపోతావు, ఎప్పుడు కిందకి వెళ్ళిపోతావు, లేకపోతే ఎప్పుడు నేను దించేస్తాను, లేకపోతే అకస్మాత్తుగా నువ్వు నిద్రలో ఉన్నప్పుడు మరి పట్టింపు లేకున్నప్పుడు కింద పడిపోతావు, నీకు తెలియదు. మరి దేవుళ్ళు కూడా మనం దేవుడితో ప్రయాణం ప్రారంభించినాక ఎటువంటి సమస్యలైనా వస్తాయి, ఎంత కఠినమైన పరిస్థితులైనా వస్తాయి. మనిషి ప్రాణం చాలా ముఖ్యమైనది, మనిషి జీవితం చాలా విలువైనది. ఎప్పుడు అసహించుకోవడం, మరి చాలా మందికి చాలా కొన్ని ఉండే విషయాలు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది జరగాలి, ఇది చేయాలి, ఇది చేయాలి ఉంది. మరి అవి ఎప్పుడు అలా ఉంచుకుని మనం ప్రయాణం చేస్తుంటే సంతోషంగా ఉంది. ప్రయాణం చేసేటప్పుడే ప్రయాణం అంటే సులువుగా సంగతి తెలుసుకోవాలి.
ప్రయాణం చేసి కూడా అలసిపోతారు. అలసిపోరండి. మరి దేవుడితో ప్రయాణం ప్రారంభించాము. చూడటానికి అలానే ఉంటుంది కానీ ప్రయాసతోనే ఉంటుంది దేవుడితో ప్రయాణం. మరి దేవుడితో ప్రయాణం ప్రారంభించాము. మరి దేవుని ఆజ్ఞను పాటించాలి. దేవుడు నాకు తెలుసు అని చెప్పడం మాత్రమే కాదు, దేవుడు తెలుసు అని ఎవరైనా చెప్తాం. చెప్తానేముంది అంట, దేవుడు తెలుసు అని చెప్తానేమో ఎవరైనా చెప్తాం. ఎవరైనా అడగండి, మేము వెళ్తున్నాం అబ్బా అంటాం. నువ్వు చెప్పేది మేము కూడా అంటాం. ఏంటి? అందరికీ తెలుసు. దేవుడు చెప్పింది చేస్తున్నారా లేదా? మనకు కూడా దేవుడిని అంగీకరించాం కదా. కొన్ని విషయాలు ఉంటాయి, మనకు తెలియని విషయాలు ఉంటాయి, తెలిసి కూడా జరిగించలేని విషయాలు ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. మరి ప్రయత్నం ప్రారంభించాలి. దేవుడు ఏమి చెప్పాడు? ఎసెన్షియల్స్ ఏంటి? చాలా మంది వ్యక్తులు దేవుడు అందరికీ తెలుసు, చిన్న చిన్న విషయాలు జరిగించు అపోహల వల్ల. వాళ్ళకి ఏం అభ్యంతరాలు కూడా కాదు, అపోహలు. కొన్ని అపోహలు ఉంటాయి లోకంలో. అట్లంట ఇట్లంట, దేవుడు చెప్పింది ఎట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట, ఎట్లా ఉండాలంట, అట్లా ఉండాలంట, ఇది చేయాలంట, ఇది చేయకూడదంట. మానవులు కల్పించుకున్న అపోహలతో చిక్కుబడిపోయి ఉంటారు. ఒకటి. రెండు, లోకానికి భయపడతారు. ఎవరేమంటారో, నవ్వుతారో, సమాధానం చెప్పాలేమో, నాకు ఇట్లా చూస్తారేమో అని అనుకుంటారు. ఎవరి జీవితం వారిది. నా మీద పట్టేది నాకు ఎవరు అడుగుతారు? అడుగుతారండి? రోడ్డు వెళ్తున్నాను, మట్టేది షర్ట్కి, ఎవరు అడుగుతారు? నన్ను నేనే కడుక్కోవాలి. కడుక్కోవడానికి సిగ్గుపడాల్సిన పట్టే. ఎందుకు సిగ్గు? ఇంకా అది అలా ఉంచుకుంటే ఇంకా ఎలా ఉంటాయి? ఇంకా అవమానం కదా. మరి దేవుడిని అంగీకరించడానికి, లేకపోతే దేవుడితో కలిసి ప్రయాణం చేయడానికి లోకాన్ని చూసిన సిగ్గుపడాల్సిన పని లేదు. నాకు కూడా వాటికి తెలియని ఒకటి ఉండేది. ఏంటా ఎందుకు అని నాకు తెలిసినాక అన్నీ కాదు, నేను వదిలేడు కాదు, అసలు నన్ను వదిలేసి అవన్నీ అట్లాంటి అపోహలన్నీ. ఇంకొక మాట చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించు. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని రాసింది. నాకు ప్రశ్న అడిగాడు, మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా అంటే అందరూ చేతులు ఎత్తారు. ఇక్కడేమనుంది? ఏమనుంది బాబు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించుకోడు. రెండు విషయాలు చేయాలి. దేవుడిని ప్రేమించేవాడు రెండు విషయాలు చేస్తాడు. ఒకటేమో అంగీకరించడం, రెండు అంగీకరించి జరిగించడం. మరి మీరందరూ చేతులు ఎత్తారు కదా, అదే చేతులు ఒకసారి ఎత్తండి. మరి దేవుడిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తారా? చేతులు ఎత్తాము. ఇప్పుడు చేయాలి. దేవుడిని ప్రేమిస్తున్నారు కదా. ఇక్కడ ఏమనుంది? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించాలి. మరి దేవుని ఆజ్ఞలను అంగీకరించారా? మీరు దేవుని ఆజ్ఞలను అంగీకరించారా? దేవుని ఆజ్ఞలు ఏంటంటే దేవుని ఆజ్ఞలు ఏంటాక ఒక 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటంటే, దేవుని ఆజ్ఞలు అంటే ఇది మొత్తం దేవుని వాక్యం, దేవుని మాటలు, ఇది దేవుని ఆజ్ఞ. మత్తయి సువార్త నుంచి
ప్రకటన గ్రంథం వారికి చాలా విషయాలు ఉన్నాయి. మనుషులు జరిగించాల్సినవి, మనుషులు విడిచిపెట్టాల్సినవి. మనుషులు ఏం చేస్తారంటే చేయాల్సినవేమో చేయరు, చేయకూడనివేమో చేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి. అదే దేవుని ఆజ్ఞ అంటే మనం చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు దాని వెంటనే తీసుకోవాలి. ఇప్పటి వరకు కొన్ని విషయాలు మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు తెలిసింది, ఇప్పటి నుంచి ప్రారంభించాలి జరిగించడం. ఎవరిలాగా వాటిని దైవం వాడు ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు మన దగ్గర ఉండాలి, అంగీకరించాలి. ఫస్ట్ మొట్టమొదటిగా విభేదించకూడదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే దేవుని వాక్యం ఖండించాలి. ఇలా ఉండకూడదు, అలా జరిగించకూడదు. దేవుడు విభేదిస్తే మనుషులు ఏం చేస్తారంటే దేవుడిని విడిచిపెట్టిపోతారు. నెలలుగా ఏం మాట్లాడరు, తలంచుకుని వెళ్ళిపోతారు. అయ్యా బాబు, దేవుడు నమ్ముకయ్యా, దేవుడిని అంగీకరించు, మరి ప్రార్థన చేసుకో, దేవుడిని కలిగి జీవించండి. చాలామంది అసలు అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు, తెలిసి తెలియక, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి. లేకపోతే అంగీకరించిన వారు కూడా, దేవుడిని అంగీకరించిన వారికి ఆజ్ఞలు లేవని కాదు, దేవుడిని అంగీకరించినాకే ప్రయాణం ప్రారంభమవుతుంది. మరి దేవుని ఆజ్ఞలు మొట్టమొదటి తీసుకుని, హృదయంలో తీసుకుని, అంతరంగంలో ఉంచుకుని వాటిని ప్రాక్టీస్ చేయాలి, వాటిని చేయడానికి ప్రారంభించాలి. అప్పుడు వాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు. మరి ప్రేమిస్తున్నారా మీరు? ప్రేమిస్తున్నారా? దేవుడు ప్రేమిస్తున్నారా? దేవుడిని ప్రేమించడం, ప్రేమిస్తానని చెప్పడం నాకైనా మీకైనా చాలా సులువు, చాలా సులువు, ఈజీగా చెప్పవచ్చు. కానీ దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో, నీ పొరుగు వారికి ఏదైనా నీ కొన్నాళ్ళు ఇచ్చేసేమన్నాడు అనుకో, అప్పుడు చేయొద్దాను. అప్పుడు కష్టంగా ఉంటుంది. ఏదైనా చేయడానికి ప్రారంభిస్తే కష్టంగా ఉంటుంది. అప్పుడు నీకు నిజంగా ఎవరినైనా ప్రశ్నించాల్సిన పని లేదు. అప్పుడు తెలిసింది దేవుడిని ప్రేమిస్తున్నాను నేను, ఏం చేస్తున్నాను దేవుడు ప్రేమ అని చికాగా అనిపిస్తుంది. ఇప్పుడంటే ఆ ప్రేమకు వెల చెల్లిస్తాం, చూసేవాడు. అప్పుడు ఎవరినైనా ఒక తండ్రి అయినా కుమారుడైనా, కుమారుడు కూడా తండ్రిని తండ్రి డాడీ 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 అంటా ఉంటే అంతమాకి ఏముండదు, ప్రేమగానే కనిపిస్తుంది. ఎప్పుడైనా ఆ డాడీకి ఏదైనా అవసరం అని ఇవ్వాల్సి వస్తే అప్పుడు కనిపిస్తుంది, అప్పుడు కనిపిస్తుంది. స్నేహంలో కూడా వందనాలు చెప్పుకుంటాం, బాగున్నారని అడుగుతాం, నవ్వుతాం, మా ఇంటికి రండి అంటాం, మీ ఇంటికి వస్తా ఉంటాం. అక్కడ వరకు బాగానే ఉంటుంది ప్రేమ. అంతకు మించి ఏదైనా 10,000 కావాలమ్మా అంటే వెంటనే కనిపిస్తుంది ప్రేమ మనలో ఎంత ఉందన్న. మనము జీవిస్తూ ఉంటాం. ఎవరికైనా ఒక పరిస్థితి వస్తే, కాని పరిస్థితి వస్తే ప్రార్థన చేయమను ఏదైనా చెప్తే 2 రోజులు మా ఇంటికి వచ్చి ఉపవాసం ప్రార్థన చేయమంటే అప్పుడు తెలుస్తుంది ప్రేమ ఉండాలి. వస్తారా మీరు? వస్తారా? నా కోసం ప్రార్థన చేయాలి, 2 రోజులు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను నేను. మీరు కూడా ఉపవాసం ఉండండి, నా కోసం ఉంటారా? ఉంటారా? మీరెందుకుంటారు? నేనైతే ఉండను, మీరు కూడా ఉంటాను. ప్రేమించడం అంటే చేయటం, జరిగించడం. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అని చెప్పడం చాలా సులువు. నాకైనా మనమందరం దేవుడిని ప్రేమించినట్టే
దేవుడితో ఉండంటే అనుకుంటారు. మరి దేవుని సంఘాన్ని ప్రేమించి చక్కగా పూజ దొరకటం, క్లీన్ చేయడం, కడగటం, దొరకటం చేస్తాం. మరి ఎవరైనా మా ఇంటికి కూడా చేయమంటే చేస్తారా? చేస్తారండి. ఎందుకని ఏంటి ఎందుకని చేయరు? ఎందుకని చేయరండి తెలుసా? ఎందుకు చేయరు తెలుసా? కాబట్టి మనం హైదరాబాద్లో రోజు చర్చిలో పని చేస్తాం కదా, అక్కడ విశ్వాసం ఇంటికి వెళ్ళాలని క్లీన్ చేసి ఎప్పుడైనా చేసావా? వెళ్తావా? చూస్తే ఎవరు మీకు ఒకసారి చెప్పాను ఈ విషయం. సంఘాన్ని ప్రేమించడం అంటే ఇది సంఘ భవనం అంటారు. దీన్ని సంఘం కాదు, ఇది సంఘ భవనం అంటారు. దీన్ని ఇది ఒక బిల్డింగ్, ఇది ఒక డాబా, ఇది ఒక నివాసం. సంఘం అంటే మనుషులు అందరూ కలిపి సంఘం అంటారు. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అంటే సంఘానికి పని చేస్తున్నావు అని అర్థం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అంగం. నువ్వు సంఘంకి పని చేస్తున్నావు అంటే అన్ని అంగాలకి పని చేస్తున్నావు అని అర్థం, సర్వాంగాలకి. ఒక్క మనిషికి పని చేస్తున్నావు అంటే ఒక అంగానికి పని చేస్తున్నావు అన్నది తప్పు కాదు. నువ్వు సంఘంలో పని చేస్తే నీకు ఎంత బహుమానమో, నీ తోటి విశ్వాస ఇంటికి వెళ్ళి పని చేసినా కూడా అదే బహుమానం, తెలుసా? మనుషులకు తెలియగలుగుకుంటారు ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ చేస్తే దేవుడికి చేసినట్టు. దేవుడికి కాదు, ఇక్కడ మనుషులకి మీరు చేసేది విశ్వాసాలకి. పరిశుద్ధ మందిరం అని ఈ కొత్త నిబంధనలు ఎక్కడైనా ఒక చోట మనం చూపించండి. ఎవరైనా చూపిస్తారా? అంటే మీకున్నటువంటి మరి నమ్మకాన్ని, మీకున్నటువంటి అభిప్రాయాన్ని తప్పుపట్టాలని కాదు. నేనైతే చాలా బలంగా, మొహమాటం లేకుండా, నిర్మోహటంగా దేవుని వాక్యంలో ఏది ఉంటే దాన్ని నేను తీసుకుంటూ దాన్ని బలంగా చెప్తాను కూడా. 10 మంది ఏదంటే అది నేను అన్న అసలు ఎంత గొప్పవాడినా కానీ, నీకు ఎంత వయసు అయినా వాడని. ఎందుకంటే నాకు నేను ఒక విషయం చెప్తాను. ప్రతి మనిషి కూడా, మీలో ప్రతి ఒక్కరు, నేనైనా మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ముగిస్తుంది, లేదు అవుతుంది. బయోమెట్రిక్ ఎవరికైనా మ్యాచ్ అవుతుందంటే, ఫింగర్ ప్రింట్ ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? అవును కదా. ప్రతి మనిషి కూడా దేవుడికి అంత ప్రత్యేకం. ప్రతి మనిషి విలువైన వాడే. ప్రతి మనిషి కూడా వారి దేవుని ఉద్దేశ ప్రకారం నిర్మింపబడిన వాడే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మరి ఇది ఉంది, ఈ మందిరం ఉందనుకోండి. ఈ మందిరంలో ఏది గొప్ప అంటే ఏం చెప్తాం? ఈ మందిరం మొత్తానికి కాపలా కాసే తలుపులు గొప్పవా? ఈ మందిరానికి మొత్తానికి వెలుగునిచ్చే లైట్లు గొప్పవా? ఈ మందిరంలో కూర్చున్న వారికి గాలినిచ్చే ఫ్యాన్లు గొప్పవా? లేకపోతే మీ అందరికీ వినపడటానికి ఉపయోగపడే మైక్రోఫోన్ గొప్పదా? లేకపోతే సౌండ్ సిస్టమ్ గొప్పదా? ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? ప్రతిదీ కూడా దాని పని నిమిత్తం, దాని అవసరత నిమిత్తం నిర్మించబడింది. మానవులు కూడా అంతే. మనం నేనైనా మీరైనా కాకపోతే మనుషులు అనుకుంటారు ఒక వ్యక్తి, ఆ వ్యక్తే గొప్ప, ఈ వ్యక్తే గొప్ప అని అనుకుంటా ఉంటారు. నువ్వు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి ప్రత్యేకం. ప్రతి వ్యక్తి దేవునికి ప్రత్యేకం. మిమ్మల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అందరినీ, మనందరం మానవులం. హెచ్చు తక్కువ దేవుడికి ఉండవు. దేవుడు మనల్ని అమితంగా ప్రేమిస్తాడు.
మనది ఏం ఉండదు. వాక్యం చెప్పేవాడు ఎక్కువ, లేకపోతే సేవకుడు ఎక్కువ, తక్కువ, కింద కూర్చున్న వాళ్ళని కాదు. వారి వారి పని నిమిత్తం ప్రతి మనిషికి దేవుడు ఒక భాగం ఇస్తాడు. మనకి ఇచ్చిన దానిలో అలా వెళ్ళిపోవాలి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా నేను తెలుసు అంటే వాడిలో దేవుని ఆజ్ఞలు ఉండాలి, పాటించాలి. నన్ను ప్రేమిస్తానంటే నా ఆజ్ఞలు ఉండాలి, అప్పుడే నన్ను ప్రేమించినట్టు అని చెప్తాను. మరి మనం దేవుడిలో ఉన్నాం, ప్రయాణం ప్రారంభించాం, ప్రయాణంలో ఉన్నాం. మన ప్రయాణం ఎక్కడి వరకు అంటే, మన ప్రయాణం ఎక్కడికంటే మన ప్రయాణం దేవుని రాజ్యానికి, స్వర్గానికి, పరలోకానికి మన ప్రయాణం ప్రారంభించాం. ఆ ప్రయాణం ఎప్పటి వరకు అంటే దేవుడు వచ్చి మనం తీసుకెళ్ళేంత వరకు, లేదా మనం ఈ దేహాన్ని విడిచేంత వరకు. ఈ ప్రయాణంలో మరి ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా, అనానుకూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, మరి ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఎటువంటి విషయాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదు. ఒకటి, దేవుని ఆజ్ఞలు మీరి పక్కకి వెళ్ళి జీవించకూడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి జ్ఞాపకం ఉంచుకుని దేవుని ఆజ్ఞను పాటించడానికి, దేవుని ఆజ్ఞను తెలుసుకోవడానికి, దేవునిలో నిలకడగా ఉండటానికి మరి మనందరం ప్రయత్నం చేద్దాం. అటువంటి ధన్యత, అవకాశం దేవుడు నాకు, మీకు, మనందరికీ, మరి సర్వ సమాజానికి అనుగ్రహించనుగాక. మరి మన ముందున్నటువంటి దేవుని పాత్రలో పాల్పొందులు పొందుతామండి. మరి మీరందరూ సిద్ధపడండి. మరి ప్రార్థన చేసుకోండి. ఏమని చేస్తారు? దేవుని మహాగొప్ప పుణ్య బలియాగం సూచన నా ముందుంది, నా రక్షణకు ఆధారం, నా విశ్వాసములకు మూలము, నా నిరీక్షణకు చిహ్నం. ఆ పాత్ర ప్రభువా నన్ను రక్షించి దేవునికి నాకు సంబంధాన్ని కలుగు చేసినటువంటి ఆ పాత్రలో భాగం ఇచ్చారని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని జ్ఞాపకం చేసుకుంటా, దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటా తీసుకోవాలి. ఆత్మాంటి దాపడాన్ని ఆ పాత్రలో పాల్పొందులు పొందేటప్పుడు దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న తక్కువే. అది దేవుడు చేసినటువంటిది, రుణం తీర్చలేనిది. మరి సమయానికి మనం మరి దేవుని పాత్రలో పాల్పొందులు పొందుదాం. మరి మీకు మోకరించండి, ప్రార్థనలో ఉండండి. మీ దగ్గరికి పాత్ర వస్తుంది, తీసుకోండి. మోకరించండి, అందరూ మోకరించండి. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దేవుని చేయడని చెప్పి దేవుని వాక్యంలో ఏ విధంగా రాయబడింది. ఈ యొక్క రొట్టె దేవుని శరీరమునకు సూచన. దేవుడు మానవులను రక్షించడానికి ఆయన దేహాన్ని అప్పగించుకుని, మరి దేవుడు మానవులను క్షమించడానికి, దేవుని రాజ్యంలో భాగస్థులు చేయడానికి దేవుడు చనిపోయాడని, దేవుడు నరరూపిగా వచ్చాడని మానవులు ఈ కాలంలో ఉన్నటువంటి మనందరం గ్రహించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఒక సూచన. ఇది ఒక చిహ్నం. దేవుని శరీరానికి, దేవుని రక్తమునకు చిహ్నమైనటువంటి పాత్రలో పాల్పొందులు పొందుతున్నాం. మరి
దేవుని ఎదుట పరీక్ష చేసుకోండి, మీ అంతరంగం ఎలా ఉందో. మరి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఓ ప్రభువా, నన్ను రక్షించడానికి, నాకు దేవునితో సహవాసం ఇవ్వడానికి, నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి పాత్ర మీ యొక్క శరీరాన్ని తెలియచేస్తుంది. దీనిలో పాల్గొని పొందుతున్నాను. నా చేతితో తీసుకుని నోటితో తిని ఒప్పుకుంటున్నాను, దేవుడు నా కోసం చనిపోయాడని, దేవుడి శరీరం ధరించాడని నేను ఒప్పుకుంటాను అని ప్రార్థన చేయండి. సహోదరులు తీసుకొచ్చి అందిస్తాను. మరి మేము ఈ భాగాన్ని తీసుకుని పక్క వారికి అందించండి. ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఇది చేస్తున్నాం, మనం జరిగిస్తున్నామంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటా మీ చేతులు పైకి కనబడేటట్లు చూపించండి. పాత్ర మీద వచ్చినప్పుడు మీ భాగం తీసుకోండి. ప్రార్థనలో ఉండండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. మరి మీ భాగాన్ని తీసుకోండి. ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన. మీరు దీనిలోని తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పారు. ఈ పాత్ర, ఈ ద్రాక్షరసము కొత్త నిబంధనకు సూచన. మరి మన పితరులతో చేసినటువంటి పాత నిబంధన కాదు, కానీ క్రొత్త నిబంధన, మానవులకి దేవునికి సత్సంబంధము. మరి నూతన నిబంధన, నూతన నియమావళి, మానవులు బ్రతకడానికి, జీవించడానికి దేవుడు ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆ ఉపదేశానికి సూచన, దానికి ఆధారం ఇటువంటి ఈ రక్తమును సూచించేటువంటి ద్రాక్షరసం. ప్రార్థనలో ఉండండి. మరి మీ భాగాన్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలయం. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి యేసునాథా, పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీ మానవులం ఆయన బలహీనులం ప్రభు. మీరు మహా గొప్ప భాగ్యం, అవకాశం దేవుడి గురించి తెలుసుకునేటువంటి ఆ తరుణం మాకు ఇచ్చారు. మా జీవితంలో ప్రభు మీరు వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. లోకంలో అనేకులు దేవుడెవరో తెలియక, తెలిసి తెలియనట్టు, తెలిసి కూడా తెలియనట్టు బ్రతికే సమాజం అనేకులు ఉంటే ప్రభు, ఆ లోకంలో ఎన్నికలేనటువంటి వారు అయోగ్యులు, ఏ యోగ్యతలు లేనివారు, ఏ అర్హతలు లేనివారు, లోకం దృష్టిలో ఘనహీనులు, అపాత్రులు, ఎన్నికలేనటువంటి వారు మాకు ఇచ్చారు రక్షణ, పాప క్షమాపణ, విశ్వాసం, నిరీక్షణ మాకు ఇచ్చారు ప్రభు. లోకంలో గొప్పవారిని సిగ్గుపరచడానికి, వెర్రి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి కాడిపోయారు. బలవంతులను తృణీకరించడానికి, బలహీనులను ఆయన మీరు ఏర్పరచుకున్నారు అని రాయబడింది. ప్రభువా, మేము బలహీనుడము, వెర్రివాడము, ఏ స్థాయి సామర్థ్యము శక్తి లేనటువంటి మాకు కూడా అవకాశం ఇచ్చారు. సర్వమానవుడికి ఇస్తారు రక్షణ, వారు పాప క్షమాపణ అవకాశం మా ముందు ఇచ్చారు. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. మరి పద్మాస సంఘంగా విశ్వాసం ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిశుద్ధ దినం, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి దేవుని పుణ్య బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుని మా హృదయాలు కొమ్మరించి యేసునాథా, యేసు ప్రభు అని స్తుతించి పూజించి దేవుని బలియాగాన్ని పదే పదే మరలా జ్ఞాపకం చేసుకుని, దేవుడు నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచాడు,
నేను చనిపోవాల్సిన పని లేదు, నేను తిరిగి లేస్తాను అనేటువంటి నిశ్చయతకు నాయన సాదృశ్యమైనటువంటి పాత్రలో భాగం ఇచ్చారు. ఎక్కువ నాలుగు స్తోత్రాలు. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియులు, విశ్వాసులు అయినా వారి వారి పనులు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారు చేసేటువంటి వ్యవసాయం, వారు చేసేటువంటి ఉద్యోగాలు, వారు చేసేటువంటి వ్యాపారం దీవించండి, ఆశీర్వదించండి, సర్వ సమృద్ధిని అనుగ్రహించండి, వారి నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీకు సమస్త ఘనత మహిమ ఆలోచిస్తున్నాం. మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులకు రక్షణ అవకాశం, మారు మనసు పాపక్షమాపణకు అవకాశం అనుగ్రహించండి. మరి సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి సార్వత్రిక లోకం అనేకులైన శిలువ బలియాగం వ్యర్థం కాకుండా దేవుణ్ణి ఆయన తెలుసుకుని అంగీకరించి దేవునితో కలిసి బ్రతకడానికి మాకు ఇచ్చిన అవకాశం అందరికీ అనుగ్రహించండి. మేము ఎంత మాత్రం యోగ్యులం కాదు, మాకే ఇస్తే మరి మిగిలిన వారికి ఎందుకు ఇవ్వాలి? ఆయన అయితే రక్షణ వార్త, శిలువ బలియాగం మా కళ్ళ ముందు ఉంది. ఎవరైతే అంగీకరిస్తారో వారంతా నూతన సృష్టి, దేవునితో ఐక్యపరచబడతారు. పరిశుద్ధాత్మ సహవాసం ఆయన అనేకులను ఆకర్షించడానికి నేను అవకాశం ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవునిగా మీరు పనిచేస్తున్నారు, లోకమంతా సంచారం చేస్తున్నారు, సర్వాంతర్యాన్ని ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఆకర్షిస్తే తప్ప ఒకరు ఎందుకు రాలేడుంటారు. లోకాన్ని ఆకర్షించండి, మా గ్రామాన్ని ఆకర్షించండి. అనేక రక్షణ, మారు మనసు పాపక్షమాపణ అవకాశం ఇచ్చి సంఘముగా చేర్చి దేవునికి అంగములుగా మార్చి దేవుడితో కలిసి బ్రతకడానికి దేవుడు నిశ్చయించిన ఉద్దేశించి ప్రేమించి మాకు అనుగ్రహించింది. ఆయన మేము పుచ్చుకోవడానికి, అందుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా సంఘాన్ని, మా పరిస్థితులు, ఆయన ముందున్నటువంటి ఆరాధన క్రమం ఆయన జరిగించండి. రేపు ప్రపంచవ్యాప్తంగా మరి క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. మరి క్రిస్మస్ ఆరాధన, మిగతా విషయాలు మరి మళ్ళా మేము చేరుకునేంత వరకు ఆయన సహవాసం కలిగి, అన్యోన్య ప్రేమ కలిగి, ఒకరినొకరు ఆదరించుకుంటూ ప్రార్థించుకుంటూ దేవునితో కలిసి బ్రతికే అవకాశం మాకు అనుగ్రహించి మహిమ పొందాలని యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడదామండి.